ఆస్ట్రో సిండికేట్‌లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్‌కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 17/7/2026 శుక్రవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసము, శుక్లపక్షము, తృతీయ ఉదయం 6:28 వరకు ఉండి తదుపరి చతుర్థి కూడా ప్రారంభమవుతుంది. చవితి కూడా ఈరోజు రాత్రి తెల్లవారుజామున 4:43 వరకు ఉండి తదుపరి పంచమి ప్రారంభమవుతున్నది. మఖా నక్షత్రం సాయంకాలం 6:40 వరకు ఉండి తదుపరి పూర్వ ఫల్గుడి అనగా పుబ్బా నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు సాయంకాలం 4:23 నుంచి 5:54 వరకు, వర్జ్యం ఉదయం 7:18 నుంచి 8:49 వరకు, తిరిగి రాత్రి 2:28 నుంచి 4:02 వరకు కూడా వర్జ వ్యాప్తి ఉంది, జాగ్రత్త. దుర్ముహూర్తం ఉదయం 8:29 నుంచి 9:21 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:48 నుంచి 1:40 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి. సూర్యోదయం 5:55కి, సూర్యాస్తమయం 6:50కి, రాహుకాలం ఉదయం 10:38 నుంచి 12:08 వరకు వ్యాప్తిగా ఉంది. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి శుభయోగాలు, ధనయోగము, విద్యా ఉద్యోగ వ్యాపారంలో లాభాలు, కళాకారుల క్రీడాగల అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగుల అనుకూలత, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, సంకల్ప సిద్ధి నెరవేరే అవకాశం, శుభకరమైన సంతాన ప్రాప్తి, ఆర్థికమైనటువంటి ప్రయోజనం బ్రహ్మాండంగా ఉంది. మంచి అనుకూలమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, ధనలాభం, లోన్ సౌకర్యం, రుణ విమోచనం, రోగనాశనం, సంతాన యోగం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి లాభాలు, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, ఆస్తి పంపకాలు, కోర్టు తగాదాలు సమసిపోవడం, మాతాపితృల సౌఖ్యము, సోదరులతో అనుకూలవంతమైన అనుబంధం, వాహన యోగం, డ్రైవర్లకి ముఖ్యంగా మంచి వాహన సౌఖ్యం అంటే కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభదాయక పరిస్థితి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధనయోగం, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధుమిత్రుల అనుకూలత, ఆనంద యోగం, సంపూర్ణ నుండి ఆరోగ్య లాభం, నూతన ఉద్యోగ ప్రాప్తి, వ్యవహార లాభాలు, ఆర్థిక లాభాలు, రుణ విమోచనం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో అనుకూలవంతమైన శుభయోగాలు, కళాకారుల క్రీడాకారులకి పేరు ప్రఖ్యాతులు పొందుకోవచ్చు, వ్యాపార పరంగా లాభాలు, ఉద్యోగ పరంగా అనుకూలత, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం అనుకూలంగా కనబడుతోంది, బంధుమిత్రులతో అనుకూలత, శుభకరమైన సంతాన యోగం, మాతాపితృ సౌఖ్యం, ఆస్తి పంపక లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధనయోగం, వస్తు వాహన సౌలభ్యం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యా లాభం, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభవంతమైన స్థితి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ఆనందాలు, శుభ ప్రయోజనాలు, వాహన యోగం, చాలా అనుకూలమైనటువంటి గృహలాభం, కుటుంబపరమైన ప్రశాంతత, తీర్థయాత్ర సేవన, విదేశాల్లో కూడా మంచి అనుకూలమైన స్థితి అంటే స్థిర నివాసం పొందుకునే అవకాశాలు ఉన్నాయి. రైతన్నలకి ముఖ్యంగా చాలా మంచి పంట లాభాలు పొందుకునే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అనుకూలవంతమైన స్థితి మీకు అనుకూలంగా ఉంటుంది. 6 అంకెను దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి పండగ వాతావరణం, సోదరుల వల్ల, సోదరులతో అనుకూలత, అనుబంధం, ఆస్తి పంపకాలు, మాతాపితృల సౌఖ్యం, ఆరోగ్య లాభం, ఉద్యోగంలో అనుకూలత,
పదోన్నతులు పొందుకోవడం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి రావడం, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, స్థైర్యము, ధైర్యము, బంధుమిత్రుల సమాగమం, ఆనందకరమైన శుభయోగం, వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలకు లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, తీర్థయాత్ర సేవన, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభవంతమైన శుభయోగం, ధన కనక వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో లాభవంతమైన స్థితి, ఆర్థిక ఆనందాది అదృష్ట శుభయోగాల పరంపర, స్థైర్యము, ధైర్యము, ప్రశాంతమైన శుభజీవనం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారులకు మంచి పేరు ప్రతిష్టలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో కలిసి వచ్చేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి వాక్చాతుర్యం, మాటలతోనే అందరినీ మీ వైపు తిప్పుకునే అవకాశం, మంచితనం, బుద్ధి వికాసము, మంచి విద్యా సంపన్నత, పోటీ పరీక్షలు, అకాడమిక్ పరీక్షలు విజయాన్ని సాధించడం, అనుకూలత నుండి ఆర్థిక ఆనందాలు, శుభ ప్రయోజనాలు, వస్తువాహన ప్రయోజనాలు, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ చేసే గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి బలంగా ఉండడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళలకి లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినే అవకాశాలు, తీర్థయాత్ర సేవనం, కుటుంబ సౌఖ్యం, ఆనందకరమైన జీవనం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, రైతన్నలకి, పూలు పలుకుగాలు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లె వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి లాభదాయకం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ఆనందాది శుభ ప్రయోజనాలు పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి కూడా పట్టుదల, కార్యసిద్ధి, వ్యవహార లాభం, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, వృత్తి ఉద్యోగాల లాభాలు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు, అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, రాజకీయ రంగంలో మంచి లాభం, కళాకారుల క్రీడాకారులకి మంచి పేరు ప్రఖ్యాతులు, సినిమా రంగంలో అభివృద్ధి బలంగా ఘనంగా కనబడుతోంది. ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభసాటి ఆనందం, విద్య ఉద్యోగ వ్యాపారంలో, స్వదేశంలో విదేశాల్లో అనుకూలవంతమైన శుభయోగం, ధనయోగం, రుణ విమోచనం, ప్రశాంతత, ధైర్యము, స్థైర్యం ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. చాలా మంచి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అనవసరమైనటువంటి విభేదాలు, చికాకు, తొందరపాటుతనం, ఆర్థికపరమైనటువంటి నష్టాలు, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం ఉంది. జాగ్రత్త. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ నష్టాన్ని పొందుకుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రైవేట్ సెక్టార్లో ముఖ్యంగా ఒత్తిడి, అధికమైనటువంటి ఒత్తిడి వల్ల మీకు ఇబ్బంది కలగవచ్చు. జాగ్రత్తగా ఉండండి. లేనిపోయిన అనవసరపు వివాదాల్లో చిక్కునే అవకాశం ఉంటుంది. విద్యా ఉద్యోగ వ్యాపార భంగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ నష్టాన్ని పొందుకునే అవకాశం, లేనిపోయిన వివాదాలు, చికాకులు, తొందరపాటుతనం, మద్యపాన సేవనం, బంధుమిత్రులతో అనవసరమైనటువంటి ఈ ఘర్షణ వాతావరణం, మద్యపాన సేవనం ప్రమాదాన్ని కలిగించడం, ఇతరుల మీద ఆధారపడడం నష్టం, లంచాలు పుచ్చుకోవడం వల్ల ఉద్యోగ నష్టం, అలాగే విదేశీ పర్యటన మీకు మంచిది కాదు, నష్టాన్ని కలిగిస్తుంది. వీసా సంబంధ ఇబ్బందులు ఏర్పడవచ్చు. జన్మ జాతకం తప్పక చూపించండి. తప్పనిసరిగా మీ యొక్క
జన్మజాతకం ఉన్నటువంటి దశాంతర్దశల పరిహారాలు చేసుకోండి. భగవద్గీతలో 11వ అధ్యాయం చదవండి. అలాగే దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకోండి. తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. అది మీ బాధ్యత. తద్వారా మీకు జాతకంలో అనుకూలంగా శుభ పరిణామాలు ఉంటాయి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి లెవెల్ నష్టపోయే అవకాశం, అటువైపు వెళ్ళకూడదు. ఎవరికి కూడా ధనాన్ని అప్పుగా ఇవ్వకండి. పూచికత్తుగా సంతకాలు చేయకండి. విద్యా ఉద్యోగ వ్యాపారంలో నష్టాలు, అలాగే లేనిపోయిన అవాంతరాలు, అనవసర ప్రయాణాలు, అధిక ఖర్చులు, అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి నష్టం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కష్టకాలు, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్ల వారికి నష్టాలు, రైతన్నలు జాగ్రత్త, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి ఉదయం 8 గంటల నుంచి 9 గంటల 40 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి శుభయోగము, ధనయోగము, అష్టైశ్వర్య ప్రాప్తి, 8 రకాల ఐశ్వర్యాలు పొందుకుంటారు. ధన, ధాన్య, విద్యా, ఉద్యోగ, వ్యాపార, రోగనాశన, రుణ విమోచన, శుభవార్త శ్రవణ. ఏదైనా మీరు పనిచేస్తున్నట్టయితే మీకు చాలామంది సహకరించే అవకాశం, మంచి పనివాళ్లు లభించే అవకాశం, కళాకారులు, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి వెళ్ళిన లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలంత స్థితి, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి లెవెల్ ధన ప్రాప్తి, రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవచ్చు. రాజకీయ రంగంలో అభివృద్ధి బాగా ఉంది. సినిమా రంగంలో కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అదృష్ట యోగం బలంగా కనబడుతోంది. మంచి వ్యక్తిత్వము, ఆనందకరమైన జీవనం. వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలత, ఆనంద యోగాలు. తప్పకుండా మంచి శుభకరమైనటువంటి ధనధాన్య, ఆనంద, శుభయోగాల పరంపర కొనసాగుతుంది. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి ఉద్యోగం లేక బాధపడుతున్నారా? ఈరోజు మీకు అద్భుతమైన ఉద్యోగ ప్రాప్తి ఉంది. ఆర్థిక విషయాల్లో ఒత్తిడి ఎక్కువగా ఉందా? రుణ విమోచనాన్ని పొందుకునే అదృష్ట యోగం. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి లెవెల్ ధన ప్రాప్తి కూడా ఉండవచ్చు. దానివల్ల కూడా మీరు అప్పుల బాధ పూర్తి బయటపడే అవకాశాలు ఉంటాయి. విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో లాభం, శుభయోగం. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, వీసా సౌలభ్యం, కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం లాభాలు, ఈవెంట్ చేసే గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు ఉన్నాయి. తప్పకుండా వృత్తి ఉద్యోగాదుల్లో, విద్యలో రాణింపు బాగా ఉంది. అనుకుని సాధిస్తారు. తప్పకుండా రుణ విమోచన, 10 మందిలో ఉన్నత గౌరవాన్ని పొందుకోవడం, ఒక మంచి రాజయోగం, మహారాణి యోగాన్ని పొందుకోబోతున్నారు. ధనధాన్య వృద్ధి, విదేశీయాన ప్రశాంతత, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి అనుకూలవంతమైన శుభయోగ. ఈరోజు మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టంగా చెప్పవచ్చు. 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి ప్రయాణ లాభం, ముఖ్యంగా విదేశీ ప్రయాణం కలిసి వచ్చే అవకాశం. విదేశాలు వెళ్ళడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్న మీరు తప్పక ఈరోజు ప్రయాణం అవ్వడము, అయితే విదేశీ ప్రయాణానికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు సౌలభ్యంగా ఉండడము, అంటే అదే వీసా రావడము అనుకూలంగా ఉంటుంది. తప్పకుండా ఈరోజు విదేశాలకి వెళ్ళగలిగే సూచనలు కనబడుతున్నాయి. ఇక్కడ ఒక మీకు విషయం చెప్పాలి. నేను అంటే చాలాసార్లు అనుకుంటాను నేను, అంటే భారతదేశం నుంచి మిగతా వాళ్ళందరూ కూడా విదేశాలకు వెళ్ళిపోయి ఇక్కడ తల్లిదండ్రులు మమ్మల్ని ప్రశ్న అడుగుతుంటారు, ఏమండి మావాడికి మా అమ్మాయికి పిఆర్ వస్తుందా, మా అమ్మాయికి విదేశాల్లో గ్రీన్ కార్డు వస్తుందా అని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. సరే, మరి అనవసరమైనటువంటి చెత్తాచెదారం భారతదేశంలో ఉండడం కన్నా సరే విదేశాలతో మాకు అభ్యంతరం లేదు. కానీ పనికొచ్చేటువంటి వ్యక్తులు కూడా విదేశాలకు వెళ్ళి మన యొక్క బుద్ధిని, మన యొక్క ఎకనామికల్ గ్రోత్ని వేరే దేశానికి వెళ్ళి బానిసగా బతకడం ఎందుకు, అక్కడ మన డబ్బును ఖర్చు పెట్టడం ఎందుకు? కష్టం మనది, సుఖం వాళ్ళది. మరి అదే మన దేశానికి వచ్చి మన దేశంలో సంపాదించుకొని మన దేశంలో ఖర్చు పెట్టుకుంటే
మన దేశానికి గౌరవం ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఇది వదిలేసి మనం గ్రీన్ కార్డు కోసం వెంపర్లాడుతున్నాం, ఏంటో టెన్షన్ పడిపోతున్నాం. $1,00,000, $5,00,000, $10,00,000 కూడా పెట్టేసి విదేశాలు ఉంటున్నాం. మరి చైతన్యవంతమైన బుద్ధి, జ్ఞానం కలిగినటువంటి మనము ఇలా విదేశాలకు వెళితే మన దేశ పరిస్థితి ఏంటి? తల్లిదండ్రులు మీరు కూడా మా వారు గ్రీన్ కార్డు వస్తుందా, పిఆర్ఎస్ అని అడుగుతున్నారే, మరి మనకేదన్నా అయితే ఏదైతే ఉంది మనం పోతే వాళ్ళు రావడానికి మన శవం కుళ్ళిపోవాల్సి వస్తుంది. హాస్పిటల్లో పెడుతున్నారు. ఇంతమంది చెప్తున్నా, ఇన్ని సినిమాలో చూపిస్తున్నా, అబ్బే మావాడు డాలర్లు లెక్కెడుతున్నాడండి. మీ వాడు కడుపు నొప్పి వచ్చినా ఓదార్చే తత్వం మనకి లేదు. మీకు కడుపు నొప్పి తలనొప్పి వచ్చినా ఓదార్చడానికి వాళ్ళు రారు. మీరు అనుబంధాలు లేనటువంటి కేవలం డాలర్ల బంధం కోసం పంపిస్తే పిల్లల్ని కనడం ఎందుకు? అంటే ఈ బంధాలు ఎట్టుపోతున్నాయి ఆలోచించుకోండి. ఇదేదో నేను ఉపన్యాసం ఇస్తున్నాను ఫీల్ అవ్వద్దు. కాబట్టి ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి విదేశాల్లో తెలివైన వాళ్ళు ఉండాలనే ఆలోచన తప్పు. సరే, తెలివిలేని మూర్ఖులు వెళ్తే మనకు అభ్యంతరం లేదు. చెత్త బాగా తీసి బయటపడిస్తున్నాం అనుకో, అలాంటి భారతదేశంలో ఉన్నటువంటి పనికిరాని చెత్తని విదేశాల్లో గ్రీన్ కార్డు కాదు అక్కడ సార్వభౌమత్వాన్ని తీసుకోవడం మాకు అభ్యంతరం లేదు. కానీ మంచి వాళ్ళు, దేశానికి ఉపయోగపడేటువంటి మా యువకులు, మన పిల్లలు మనతో ఉంటే ఆనందం, ఐశ్వర్యం. సరే, అతిగా చెప్పిన అనుకోకండి. ఏదేమైనా సరే ఈ రాజు వారికి విదేశీయానం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశము, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహయుగిత, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, శుభవార్త శ్రవణం, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభవంతన స్థితి, మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారం లాభాలు, రాజకీయ రంగుల అభివృద్ధి, సినిమా రంగుల లాభాలు, కళాకారుల, క్రీడాకులకు అనుకూలత, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభము, శుభయోగం. ఇదంతా మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి తప్పక జన్మజాతకం చూపించండి. తప్పనిసరిగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్ పేజీ ఫాలో అవ్వండి, వెబ్సైట్ని దర్శించండి, మన వెబ్సైట్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోక తప్పదు. ఫేస్బుక్ను తప్పకుండా ఫాలో అవ్వాలి. ఎందుకండి ప్రతిసారి చెప్తూ ఉంటారు మీకు, మాకు తెలుసు కదా, చేస్తాం కదా, ఇంకొక 10 మందితో చేయించండి. అంత కోప్పడతారు ఎందుకండి? మరొక 10 మందితో చేయిస్తారని నేను ఇంత బ్రతిమలాడుతున్నాను మిమ్మల్ని. ఛానల్లో ఒక మంచి చెడు విషయాలు తెలుసుకోగలిగితే 10 మంది తెలిస్తే మనకు పుణ్యబలం పెరుగుతుంది. పరోపకారం ఇదం శరీరం, అదే కదని చెప్పాను. అంత కోప్పడతారు ఎందుకండి? తప్పకుండా ఒక 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి, మర్చిపోవద్దు. ఈ రోజున మీకు విపరీతమైనటువంటి కష్టము, నష్టము, అవమానం, చికాకు, తొందరపాడుతనం, చెడపకుర్రా చెడేవు అనేటువంటి సూత్రం ఉంది కదా, దాన్ని ఫాలో అవ్వండి. ఇతరుల రహస్యాల గురించి మన తిరిగి మాట్లాడుకోవడం మంచిది. అవతల వాళ్ళ విషయాల గురించి మనకు అనవసరం, అప్రస్తుతం. కళాకారులు, క్రీడాకారులు జాగ్రత్తగా ఉండండి. సినిమా రంగంలో, వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి, అటువైపు వెళ్ళకూడదు. ఈరోజు సినిమా విడుదల చేయాలనుకుంటే కాస్త నష్టం ఎక్కువగా ఉంది, జన్మజాతకాన్ని చూయించుకోండి. అలాగే కన్సల్టెన్సీ ఆధారపడకూడదు, మ్యారేజ్ గురించి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, ఈవెంట్ చేసే వారికి నష్టాలు, సువర్ణ వజ్రాభరణాలు పోగొట్టుకోవడం, ముఖ్యమైన డాక్యుమెంట్స్ పోగొట్టుకోవడం, వ్యాపార రంగంలో ఏదైనా అగ్ని ప్రమాదం జరిగే అవకాశాలు, పశువుల వల్ల ఇబ్బందులు, పశువులు నష్టపోవడం, రైతన్నలు కాస్త మోటార్ ఆన్ చేసే దగ్గర, అంటే పొలాలకు నీటి పెట్టే దగ్గర జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఈవెంట్ చేసే వారికి నష్టాలు, ప్రభుత్వ అధికారులు లంచం అనే బిచ్చం ఎత్తుకోవడం వల్ల పట్టుబడే అవకాశాలు, ప్రైవేట్ సెక్టార్లు ఉద్యోగం తొందరపాటుతనంతో, మితిమీరిన అహంకారంతో ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉంది, లేదా ప్రాజెక్ట్ నుంచి మళ్ళీ ఫైర్ చేయవచ్చు, జాగ్రత్త. విద్యా ఉద్యోగ వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా వారికి నష్టం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీలు మీకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. అందులో పెట్టుబడి పెట్టకూడదు, అటువైపు వెళ్ళకండి. విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, స్వదేశానికి బలవంతంగా పంపించే అవకాశాలు ఉన్నాయి. వాహన ప్రమాదం, మద్యపాన సేవన చేయడం వల్ల వాహన ప్రమాదం. ఆడపిల్లలు జాగ్రత్త, దుష్కరులతో మీరు చేసే స్నేహాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. మీ తల తీసేసి ఎక్కడో పడేస్తాడు. మీ అవయవాలన్నీ కూడా ఒక్కొక్క బాక్సులో ఉంటాయి. అటువంటి దుర్మార్గులతో మీరు చేసేటువంటి సావాసం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు చెప్పిన మాట మాత్రమే వినండి, ఇంకొకళ్ళ మాట వినకూడదు. అది మీకు శాపము. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టకాలం. భగవద్గీత పారాయణం 8 నుంచి 11 అధ్యాయాలు తప్పకుండా చదవండి. అలాగే దుర్గా అష్టోత్తరం చదువుకోవడం, మరియు తప్పనిసరిగా మీరు గోధుమలు మరియు శనగలు దానం చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనం. ఈ రాశి వారికి ఉదయం 9:34 నుంచి 10:27 వరకు, తిరిగి సాయంకాలం
6 గంటల నుంచి 7 గంటల 14 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 7, 9 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి అదృష్ట యోగం, ఆనందం, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, కళాకారులకి క్రీడాగల అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, సువర్ణ వజ్రాభరణాలు పొందుకునేటువంటి అవకాశాలు, మంచి వ్యక్తిత్వము, ధైర్యము, స్థైర్యము, ఆనందకరమైన జీవనం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగము, ఐశ్వర్యం, ఆనందకరమైన జీవనం, శత్రునాశనం, మిత్రలాభం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, సంఘంలో పేరు ప్రఖ్యాతులు, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడా లాభాలు, రాజకీయ అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా లాభం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అద్భుతమైనటువంటి వ్యాపార లాభం, కుటుంబ పరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా కోర్టు వివాదాలు సమసిపోయి ఆనందకరమైన జీవనం, ఐశ్వర్యం, సుఖం, సంతోషం, సత్సంతాన ప్రాప్తి, ఇలా అనేక రకాల శుభయోగాలు, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, వివాహ యోగం, ఇంట్లో ఏదన్నా సందడి, శుభకార్య వాతావరణం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. ఈరోజు మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి ధైర్యం ఎక్కువే, కాకపోతే 2 విషయాల దగ్గర జాగ్రత్తగా ఉండండి. తల్లిదండ్రులతో చాలా జాగ్రత్తగా ఉండండి, వారిని అనుసరించండి చాలు. రెండవది, బయటి వ్యక్తుల మాటలు అధికంగా నమ్మకండి, అప్పు తీసుకోకండి, అప్పు ఇవ్వకండి. ఈ విషయాలు కనుక బాగా ఉంటే మిగతా అన్ని విషయాల్లో వృత్తిలో లాభం, ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కార్యనియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రైవేట్ సెక్టార్లో ఆన్సైట్ ఆపర్చునిటీ, ప్రాజెక్టు వెలగలడం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, సోదర మైత్రి, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగం, వస్తు వాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో స్వదేశంలో విదేశాల అనుకూలవంతమైన స్థితి, మంచి వ్యక్తులతో పరిచయాలు, కుటుంబ పరంగా ప్రశాంతత, ఆనందం, ఆరోగ్యవంతమైన శుభలక్షణం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు బలంగా ఉన్నాయి. అలాగే మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కానీ, రాజకీయ రంగంలో కానీ అనుకూలవంతమైన స్థితి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి శుభకరం, ఆనందకరమైన జీవనం. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.